ఏపీలో గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ నేతలు దళితుల వెన్నువిరిచి ఆర్థికంగా కుంగతీశారని, నేడు మెడికల్ కళాశాలలపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని తెలుగు యువత అధికార ప్రతినిధి విజయ్ కిరణ్ మండిపడ్డారు. దళితులకు మెడికల్ సీట్లు కేటాయించకుండా చేసింది గత ప్రభుత్వమేనని విమర్శించారు. దళితులకు చెందిన 27 పథకాలను రద్దు చేసినప్పుడు నోరు మెదపని వైసీపీ దళిత నేతలు మెడికల్ కళాశాలలపై ధర్నాలు చేయడం సిగ్గుచేటని అన్నారు. వైసీపీ నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్ద పిచ్చి రాజకీయాలు చేయడం మానుకోవాలని అంటున్న విజయ్ కిరణ్ తో మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వ మెడికల్ కాలేజీను ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ కూడా వైసీపీ వాళ్ళు నిరసన తెలుపుతున్నారు. అయితే ఈ నిరసనను ఖండిస్తూ కూడా ఆ కూటమి నాయకులైతే లాడ్జి సెంటర్ వద్ద అంబేద్కర్ సెంటర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అసలు ఈ నిరసనకు సంబంధించినటువంటి మాట్లాడడానికి మనతో పాటు విజయ్ కిరణ్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకు సాయంత్రం పూట మీరు ఇట్లాంటి నిరసన తెలుపుతా ఉన్నారు? దేనికోసం? ఏ దళితుల యొక్క అభివృద్ధికి ఆటంకం కలిగించాడో, ఏ దళితుల్ని తొంగలో తొక్కాడో, 125 అడుగుల గుంతలో దళితుల యొక్క హక్కుల్ని కప్పిపెట్టాడో, రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి ఏ హక్కును కూడా దళితులకి ఇవ్వకుండా ఎగ్గొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి, అంతేకాదు ఎంత ధైర్యం ఉంటే అంబేద్కర్ గారి పేరు తీసి అంబేద్కర్ విదేశీ విద్య అనేటువంటి అద్భుతమైన పథకాల్ని, ఈయనకున్నటువంటి క్రిమినల్ కేసులు ఉన్నటువంటి గొప్ప విషయానికి ఆయన పేరు పెట్టుకున్నాడా? అంబేద్కర్ గారు పేరు తీసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకున్నటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పి, జగన్మోహన్ రెడ్డి నేను తప్పైపోయింది, అంబేద్కర్ గారి పేరుకి అవమానించాను, నా చేసిన తప్పుని క్షమించండి అని దళిత సమాజానికి క్షమాపణ చెప్పిన తర్వాత మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి రావడానికి హక్కు ఉంటుంది. లేని పక్షంలో ఇప్పటికైతే ప్రజాస్వామ్యబద్ధంగా మీకు అవకాశం ఇచ్చాం. రాబోయే రోజుల్లో అయితే అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పకుండా అంబేద్కర్ గారి పేరు వాడుకుంటే జగన్మోహన్ రెడ్డి కానీ రాష్ట్ర ఎస్సీసీల అధ్యక్షుడు కానీ చెప్తా ఉన్నా, మీరు దళితుల్ని బలిపశువులు చేయమాకండి, మీ రాజకీయ క్రీడలో వెళ్ళిన పాములుగా వాడుకోమాకండి, వీరిపైన మీకు క్షుద్ర రాజకీయాలు చేయమాకండి, 27 పథకాలు రద్దు చేసి ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి దళితుల్ని డోర్ డెలివరీ చేసి ఇక ఏ ముఖం పెట్టుకొని ఈరోజు మీరు అంబేద్కర్ గారి పేరు ఎత్తారు? అందుకని అంబేద్కర్ గారికి జరిగినటువంటి ఈ అవమానానికి పాలతో శుద్ధి చేసి మళ్ళీ నీళ్లతో కడిగినటువంటి పరిస్థితి. ఇటువంటి కాలకేయులు అంబేద్కర్ గారి దగ్గరికి విగ్రహం తాకే అర్హత లేదు అనేటువంటి అంశం మీద ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంటే వైసీపీ ప్రభుత్వంలో గడిచిన 5 సంవత్సరాలకు కూడా అంబేద్కర్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దళితులకు కావచ్చు, అంబేద్కర్ కావచ్చు ఒక విలువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. దీన్ని ఓర్చుకోలేనటువంటి వైసీపీ నాయకులు ఇలా చేస్తున్నారా? ఈ రోజున దళితులు అత్యంత చైతన్యవంతంగా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వచ్చి నాకు చేసినటువంటి కార్యక్రమాలు, లోకేష్ గారు విద్యలో చేసినటువంటి వినూత్నమైన కార్యక్రమాలతో ప్రజల్లో మరి ముఖ్యంగా దళితుల్లో దగ్గరగా అవుతున్నారు. ఇక నా రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉండబోతా ఉంది అనేటువంటి ఒక భయంతో ఈ రోజున దళిత జపం చేస్తూ ఉన్నాడు. నువ్వు చేసిన తప్పు క్షమాపణ చెప్పకుండా దళిత వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేసిన ఈ రోజు కూడా నీ అసెంబ్లీలో నీ పార్టీ లీడర్ ఆఫ్ అపోజిషన్ వెనకాలే కూర్చోబెట్టుకుని అనంతబాబు నువ్వు రాజకీయం చేస్తా ఉంటే ఇక నిన్ను దళితులు ఏ విధంగా విశ్వసిస్తారు? కాబట్టి నిన్ను విశ్వసించే అవకాశమే లేదు. కాబట్టి నువ్వు చేసినటువంటి ఈ దొంగ కార్యక్రమాల్ని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం కూడా అని కూడా చెప్తా ఉన్నాం. వైసీపీ ఇప్పుడైతే డిజిటల్ యాప్ అనేది ఒకటి క్రియేట్ చేసింది. దీంట్లో ఎవరైతే కూటమి ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డారో వారందరినీ కూడా కూటమి ప్రభుత్వం అధికారం పోయిన తర్వాత వీరి మీద ప్రతీక తీర్చుకుంటామని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. అసలు డిజిటల్ యాప్ ఎందుకు ఏర్పాటు చేశారు? ఇప్పుడు ఈ డిజిటల్ యాప్లో 19 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో బాధితులు వారి యొక్క ఫిర్యాదుల్ని అప్లోడ్ చేయటం స్టార్ట్ చేస్తే ఆ యాప్ కూడా హ్యాంగ్ అయిపోయింది. ఎందుకంటే 5 సంవత్సరాల్లో 100 సంవత్సరాలు చేయాల్సినటువంటి దోపిడీలు, హత్యలు, మారణకాండాలు చేశారు. బాధితులు లక్షల్లో ఉన్నారు. వారి పెడితేనే మీకు చాలదు. ఇక్కడ ఏ విధమైనటువంటి అంబేద్కర్ గారికి అవమానం జరిగేటువంటి అంశమే లేదు. దళితులు నీలాగా పగలు ప్రతీకారాలు తీసుకునే పని లేరు, చదువుకునే పనిలో ఉన్నారు, ఉద్యోగాలు తెచ్చుకునే పనిలో ఉన్నారు. మననే చూసాం, అనేక మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలు టీచర్ ఉద్యోగాలు తెచ్చుకొని ఆనందపడతా ఉన్నారు. మేము ఒక పక్కన విద్యా ఉపాధి కల్పిస్తూ ఉంటే మరి ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి ప్రతీకారం రప్ప నరుకుతాం ఇవన్నీ చెప్తా ఉన్నారు. అవన్నీ కుదరవు. అవి రాజ్యాంగానికి విరుద్ధం, అంబేద్కర్ గారి ఆలోచన విధానానికి విరుద్ధం అని చెప్తా ఉన్నాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు గత వారం రోజుల నుంచి కూడా చాలా చోట్ల నిరసనలు అయితే తెలుపుతున్నారు. అసలు నిజంగా అసలు వాస్తవం ఏంటి? అసలు ప్రైవేటీకరణ చేస్తున్నారా లేకపోతే ఏంటి? అసలు ప్రైవేటీకరణ చేయటానికి పార్ట్నర్షిప్ విత్ ప్రైవేట్ పీపుల్కి మధ్య తేడా కూడా తెలియనటువంటి
అమాయకమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొర్రెలకు చెప్తా ఉన్నాను. మీరు మీ జగన్మోహన్ రెడ్డి గారు 50% సీట్లని దళితులకి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి రావాల్సినటువంటి సీట్లను తీసివేసి కన్వీనర్ కోట అని ఎన్ఆర్ఐ కోట, కన్వీనర్ కోటాలో 35%, ఎన్ఆర్ఐ కోటాలో 15%, 50% తీసేసి 100 సీట్లుంటే 100లో 50 తీసేసి కేవలం 50 సీట్లు మాత్రమే పెట్టి ఆ 50 సీట్లో కూడా రిజర్వేషన్ లేకుండా చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి వారు చెప్పే మాటలు సత్యదూరం. దళితుల యొక్క హక్కులు కానీ, పేదల యొక్క హక్కులు కానీ కాల రాసేటువంటి అంశం ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి సమయంలో జరగదు. మీలాగా మేము గొంతులు కొయ్యము. ఇది పూర్తిగా చూసుకుంటే ఏదంటే గడిచిన 5 సంవత్సరాలు కూడా వైసీపీ ప్రభుత్వంలో ఆ అంబేద్కర్కి కావచ్చు, ఆయన పెట్టినటువంటి ఆ చట్టాలకు కావచ్చు, దేనికి కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు. అలాంటిది ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత అంబేద్కర్ గుర్తుకొచ్చాడా అంటూ కూడా కూటమి నాయకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.